14 ఏళ్ళు ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ ఒక పవన్ కళ్యాణ్కో ఒక చంద్రబాబు నాయుడుకో ఒక ఎన్టీఆర్ విగ్రహంకో ముడిపెట్టి చూపడం అంటే మీకు అవసరమైనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తీస్తారు. అదే టీఆర్ఎస్ పార్టీ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినప్పుడు తెలంగాణ ఆంధ్ర లేదు, అయిపోయిందిగా, 2 రాష్ట్రాలు విడిపోయినాయి, మనం కలిసి ఉందామని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా ఉండి ఉత్తరప్రదేశ్ కి, మహారాష్ట్రకి, బెంగాల్ కి పోయినప్పుడు మరి ఒక జాతీయ పార్టీగా మారింది. ఆ రోజు మనం ఎందుకు అడగలే కేసీఆర్ ని, నువ్వు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ 1200 మంది పిల్లల్ని చంపినావు, 6 లక్షల కోట్ల అప్పైంది, నువ్వు భారత రాష్ట్ర సమితిని ఎందుకు పెట్టినావని మనం ఎందుకు గల్లాపట్టి అడగలే? తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ తీసేసినప్పుడు మన సోయి ఎక్కడ పోయింది? కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ మీద 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మన సోయి ఎక్కడ పోయింది? మన విగ్రహాలు ఎందుకు పెట్టామని అడగం. ఒక బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడు, ఒక ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినప్పుడు మన అంజనా విగ్రహం పెట్టమని ఎందుకు అడగలే? మన విగ్రహం పెట్టమని ఎందుకు అడగలే? మన అంజనా విగ్రహం ఎందుకు పెట్టుకోలేకపోయినాం? చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏజెంట్ గా వాడి పీకుడేందురో అని అడిగిన గూడ అంజన్న చచ్చిపోతే మనం పట్టించుకోలేదు. కేశవరావు జాదవ్ సార్ని గుర్తించుకోవడంలో ఫెయిల్ అయినా. 100% నేను చెప్తున్నా, మిత్రుడు కొద్దిగా ఆగమనండి. మంచి చేసినా చెడు చేసినా కేసీఆర్ కి మంచి చేసినా చెడు చేసినా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ఏం చేసిండు? ఒక నిమిషం సోదరా, మెచ్చుకుంటా ఏ డిపార్ట్మెంట్ అయినా అవార్డులు తెలంగాణ కేటీఆర్ గారిని విమర్శించడమే పని పెట్టుకున్నాడు. ఉండండి, మీరు ఉంటే ఆంధ్రాకు ఏజెంట్లుగా తయారైతే కాండి. మీరు గౌరవం ఉండేది, మీకు గౌరవం ఉండేది. గజ్జలకాంతం గారు మాట్లాడు. గజ్జలకాంతం గారు ఒక నిమిషం భరత్ గారిని వెళ్తున్నాను, భరత్ గారిని వెళ్ళిపోతున్నాను. ఒకటే, కేసీఆర్ గారి మీద కోపంతో కాదు, కేసీఆర్ కెపాసిటీ మీకు వ్యతిరేకత కనిపిస్తుంది. తెలంగాణ అభివృద్ధి చేసిన నాయకుడు మీకు ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని భరత్ గారు కేసీఆర్ గారిని అందరు ఎందుకు తిడతారు, ఎందుకు కోపడతారు అంటారే, కేసీఆర్ కి కెపాసిటీ ఉంది. కేసీఆర్ కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఇలా తెలంగాణ అనే ఒక ఎప్పుడో 69లో చనిపోయిన ఉద్యమాన్ని తన రాజకీయ చిత్రతతో, తన సాహిత్యంతో, తన ఊహ్యంతో తీసుకొచ్చిన తెలంగాణ 10 ఏళ్లలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడం మా గుండె గాయమైంది. టీఆర్ఎస్ పార్టీని మా సొంత పార్టీగా, నేను ఫస్ట్ జైలుకు పోయినా, 2001లో ఫస్ట్ జైలుకు పోయింది ఆ పార్టీలో. నేను లగటిపాటి రాజగోపాల్ ఢిల్లీలో ఉరికించుకున్నప్పుడు నా ప్రాణానికి ముప్పుండే. సమైక్యాంధ్ర పాలకులు రాజశేఖర రెడ్డితో, చంద్రబాబు నాయుడిని బెల్ట్ బాంబుతో చంపేస్తామన్నాం. మా గజ్జల కాంతమన్నా మేమన్నా స్ట్రీట్ ఫైట్ చేసినాం. మాకు కేసీఆర్ గారి మీద వ్యక్తిగత కోపం కాదు, చేయాల్సినంత చేయలేకపోవడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే కూడా తెలంగాణ అస్మితకి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితికి కారణము మనం కేవలం రాజకీయ ఉద్యమాలే చేసినాం. సాంస్కృతిక సాహిత్య ఉద్యమాలు చేస్తుంటే ఇవాళ తమిళనాడులో తమిళ్ ప్రైడ్ ఎట్లుండేదో ఇవాళ తెలంగాణ ప్రైడ్ అట్లుండేది. 12 సంవత్సరాల్లోనే ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేస్తే కూడా మనం 2 తల్లులు ఉంటాయండి. ఎక్కడన్నా తెలంగాణ వాదం అంతా ఒకటే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక తల్లి ఉంటుంది, కేసీఆర్ ఒక తల్లి ఉంటుందా? అంటే మనం ఎక్కడో ఒక బయట వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు వస్తే ఊగిపోయే అంత ఆ ప్రమాదం తెలంగాణకి లేదు. తెలంగాణ ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతలు పెడుతుంది. నేను ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తుపట్టలేడు. అక్కడ ఉన్న టీఆర్ఎస్ మిత్రుడు ఆయన మాట్లాడలేడు. నేను ఒక జర్నలిస్ట్ గా, ఉద్యమకారుడుగా, మంచి అయినా చెడైనా కేసీఆర్ గారికే 90% దొరుకుతుంది. మంచి చేసినప్పుడు కేసీఆర్ ని జాతిపిత అన్నాం, తెలంగాణ బాల్దాకరేనాం. చెడు చేసినప్పుడు కచరా పాలన చేస్తున్నాం, గల్లబట్టి అడిగినాం. ఎందుకు ఇవాళ మన అస్మిత ఇక్కడ ఉంది? మన విగ్రహాలు ఎందుకు పెట్టుకోలేకపోయినాం? మన ఉద్యమకారులను ఎందుకు గౌరవించుకోలేకపోయినాం? 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 12 సంవత్సరాలు 36 లక్షల కోట్లు. ఇంకా నిరుద్యోగం ఎందుకుంది? ఇక్కడ మా ఖమ్మం జిల్లాలో, ఒక్క నిమిషం సార్ నేను వెళ్తున్నా, మా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి 50 సంవత్సరాల నుంచి మంత్రి సార్. నా వయసు 48 ఏళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ద్రోహి. నేను పుట్టక ముందు టీడీపీలో ఉన్నాడు, టీడీపీ నుంచి మళ్ళా వచ్చి కాంగ్రెస్ లో ఉన్నాడు, మళ్ళా వచ్చి టీఆర్ఎస్ లో ఉన్నాడు, రేపొద్దున బీజేపీ వస్తే బీజేపీలో ఉంటాడు. ఏం మారింది? ఏ జిల్లాలో అయితే తెలంగాణ ఉద్యమం పుట్టిందో పొంగులేటి ఉద్యమకారుడు కాదు, తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమకారుడు కాదు, పువ్వాడ అజయ్ ఉద్యమకారుడు కాదు. కేసీఆర్ గారికి ఉద్యమకారులు ఎవరు దొరకలే మా జిల్లాలో.
అట్లా ఉద్యమకారులు పాములు పెట్టిన పుట్టలో, చీమలు పెట్టిన పుట్టలో పాములు ఎట్లా వచ్చినాయి? ఈ పాములని ఆనకొండలుగా తయారు చేసింది కేసీఆర్. బరాబర్ చెప్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ద్రోహి, పువ్వాడ అజయ్ తెలంగాణ ద్రోహి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ద్రోహి, ఒక దానం నాగేందర్ తెలంగాణ ద్రోహి. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసింది ఎవరండి? కేసీఆర్ కాదా? కేసీఆర్ కి తెలంగాణలో 4 కోట్ల మందిలో 17 మంది మంత్రి పదవులు, అంటే తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణ అనే ఉద్యమాన్ని రెచ్చగొట్టి 1200 మందిని చంపొచ్చు. భారతదేశానికి ప్రధానమంత్రి కావడం కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాం, రేపు తమిళనాడు నుంచి విజయ్ వస్తాడు, అడ్డుకుంటామా? రేపు కాక్రోచ్ పార్టీ ఢిల్లీ నుంచి వస్తుంది. ఎవరు అడ్డుకున్నారు? నేను ఏమంటున్నా అంటే తెలంగాణ అస్మితకి పవన్ కళ్యాణ్ కి ఏమన్నా ఒక పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణ అస్మిత ప్రమాదంలో పడుతుందా? నేను వెళ్తున్నాను. దయచేసి డెవలప్మెంట్ పాలిటిక్స్ చేద్దాం. గజ్జల కాంతం గారు, ఏంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనుమతి ఇవ్వలేదు ర్యాలీకి? మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఎస్, గజ్జల కాంతం గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. కాంగ్రెస్